గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నా. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని చెప్పాను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంట, వ్యాధి అంటే కష్టం, సమస్య. దేని కొరకు వచ్చిందంట? ఇది దేవుణ్ణి మహిమపరచుటకే వచ్చింది, కానీ మిమ్మలను బాధ పెట్టుటకు కానీ దేనికి రాలేదు అంటున్నాడు కదా. దేవునికి స్తోత్రం. యేసు అది విని, ఏ విన్నాడు? ఆయన శోధన విన్నాడు, మరణం విన్నాడు. నీవు ప్రేమిస్తున్న ఇంటిలో అయ్యా భయంకరమైన శోధన వచ్చింది, మరణం వచ్చింది, అపాయం వచ్చింది అని చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు చక్కగా, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, కానీ దేవుణ్ణి మహిమపరచడం కొరకు వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం చాలామందివి ఈ వాక్యం వింటున్నా మీరు కానీ, నేను కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, సంఘాలు కానీ, ఎవరైనా సరే కష్టం వచ్చిందంటే ఎంత బాధపడతామో మీ దాకెందుకు నేనే అనుకుంటాను. ప్రభువా, ఎందుకు మా దగ్గర ఇవన్నీ ఇంత శోధనలు జరుగుతున్నాయి? నేను అందుకే అంటాను, ఏదన్నా అడగాలంటే నాకు భయం వేస్తుంది. అడిగింది అసలు జరగదు, అడగనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే నాకు అడగాలని భయం అవ్వట్లేదు. ప్రభువా, ఎందుకు మాకే ఇలా జరుగుద్ది అనుకుంటా. వెంటనే దేవుడు అంటాడు, నీకు జరగకపోతే ఎవరికి జరగాలి? నీకు పెట్టకపోతే ఎవరికి పెట్టాలి? నీకు శ్రమ రాకపోతే ఎవరికి రావాలి? అవిశ్వాసులకు రావాలా అని అడుగుతూ ఉంటాడు. నిజమే అని నాకు ప్రేరేపణ ఆత్మ ద్వారా అలా వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే నేను సరి చేసేసుకుంటా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఇలాంటి ప్రశ్న వేస్తున్నారు కదా. ఖచ్చితంగా శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నా దేవుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు అని మీరు చాలా చాలా బాధపడుతున్నప్పుడు అన్నాడు. చూడండి, ఇది దేవుణ్ణి మహిమపరచుటకే వచ్చింది, కానీ ఏంటంట, ఇది వ్యాధి రావాల్సింది కాదు. నిజమే, దేవుణ్ణి మహిమపరచటంలో సావు వరకు వెళ్ళిపోతాం. మనకొచ్చే శోధన దేవుణ్ణి మహిమపరచటంలో సావు అంచుల వరకు వెళ్ళిపోతాం. కానీ చనిపోయిన లాజరు ఎవరినంటే అక్కడ చూడండి, మార్తా, మరియా, లాజరు యేసు ప్రేమించిన కుటుంబం కదండి. వాళ్ళింట్లోనే శోధన వచ్చింది. అది విన్న దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నేను మహిమపరచబడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మరణాలు, శోధనలు, కష్టాలు, శ్రమలు మీ ఇళ్లల్లో రావాలి. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడంట ఏం జరుగుతాయి అంటే, దేవుడు అద్భుతమైన రీతిలో అద్భుతమైన కార్యాన్ని ప్రభువైన యేసు మన ఎడల చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, తప్పకుండా ఆ యేసు ప్రభు మార్త దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మా ఏడవకు, కన్నీళ్లు విడవకు, ఎందుకంటే ఇది దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది. నీతో దేవుడు చెప్తున్నాడు, అమ్మా ఈ వాక్యం వింటూ బాధపడుతున్నావా? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది? అసలు నేను ఎందుకు ఎటు కాని దానిలాగా అయిపోయాను? ఎటు కాని వాళ్ళలాగా అయిపోయాను? ఎందుకు నేను ఎలాంటి బ్రతికాను? వేళల్లో నేను ఎందుకు ఇలా జీవిస్తున్నానని బాధపడుతున్నావా తల్లి? తప్పకుండా దేవుని మహిమపరిచే కష్టమే, కానీ ఇది దేవుణ్ణి శోధించే కష్టం కాదు. దేవుణ్ణి కావాలని పెట్టిన శోధనే కాదు. దేవుడు మీకు కావాలని మాత్రం ఇలాంటిది రాలేదు. ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖం, అటు చూస్తే వారు ప్రేమించరు, ఇటు చూస్తే వీరు ప్రేమించరు. అదే అంటారు, మనం బలము, ఆరోగ్యం, ఆశీర్వాదం మనం అన్నీ ఉన్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, కానీ కష్టకాలం వచ్చినప్పుడు వారు చేయి విడిచిపెడతారు. కానీ అప్పుడే యేసయ్య మన చేతిని పట్టుకొని మన కన్నీళ్లు తుడిచి సమాధి అయిపోతున్న మన కార్యాలను దేవుడే ద్వారము తెరిచి తప్పకుండా కార్యాన్ని, అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు. నీకే తల్లి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అది నీకే చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అది మన ఎడల దేవుని కృప, అది మన ఎడల దేవుని యొక్క
తలంపై ఉంది. కాబట్టి అద్భుతముగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్నాడు. చెప్పండి, ఇది మహింపరచడానికి వచ్చిందా, లేకపోతే నేను శోధించడానికి వచ్చిందా? ఈ వాక్యం వింటున్నా, ఈ లైవ్లో ఏకీభవిస్తున్నా మీరందరూ చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఈ వార్త విన్నాడు దేవుడు, నీ కన్నీళ్ళు విన్నాడు, నీ కష్టం విన్నాడు, నీ శోధన రోదన విన్నాడు. ఏమంటున్నాడైనా? అమ్మా, ఇదిగో ఇది దేవుణ్ణి మహిమపరచుటకే వచ్చింది, కానీ దేవునికి స్తోత్రం, అది దేవుని మహిమ కొరకే ఈ మరణం వచ్చింది, కానీ దేని వలన కాదు. చెప్పండి, దేవుని మహిమ వలన నీకు కన్నీరు, దేవుని మహిమ వలన నీకు శోధన, దేవుని మహిమ వల్ల నీకు దేవుడు ఈ వేదన కలగచేసినట్టయితే దేవుడు ఇప్పుడే మార్తా మరియ జీవితంలో, లాజరు జీవితంలో చేసిన అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి, విశ్వాసం ఉంచండి. దేవా, నిజంగా నాకు ఇలాంటి శోధన ఎందుకేనా? దేవా, నాకు ఈ మరణకాల సమయం ఎందుకేనా? అయ్యా, నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకేనా? నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకేనా? నీ ప్రార్థన చేస్తున్నావా? వేదన చెందుతున్నావా? అది దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది, కానీ ఆ శోధన, ఈ కన్నీళ్ళు, ఈ బాధ, ఈ మోకారం 24 గంటలు బైబిల్ చదువుతూ ప్రభు పాదాల దగ్గర ఉండి ఏడుస్తున్నావా? తప్పకుండా సమాధి అయిపోయిన నీ కార్యంను దేవుడు తెరిచి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమె కళ్ళు మూసుకోండి. మీకోసం ఎంతమంది బాధలో, ఈ వేదల్లో ఉన్నారో మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా ఈ బాధ, వేదనలో, ఈ దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభు, వారందరిని ఇప్పుడే వారి చేతిని పట్టుకుని, ఇది నా మహిమ కొరకు అమ్మ అని చెప్పండి, నా మహిమ కొరకు కుమారుడాన్ని మీరు చెప్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో ఇక దుఃఖము తీసివేసి ఆ కార్యమును జరిగించి తండ్రి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ జీవితాలు ఈరోజు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆమెన్.